ఇది రామాయణంలోని అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. భ్రాతృ ప్రేమ, ధర్మనిష్ట, రాజకీయం ఇవన్నీ కలిసి మన హృదయాలను తాకి అద్భుతమైన సంఘటన మనం చూస్తున్నాం. భరతుడు రాముని కోసం అడవికి వెళ్లడం, రాముడి పదవిని పాదుకలకు అప్పగించి తాను భక్తితో పాలించడం. ఇది భరతుని త్యాగం, భక్తి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి వీడియో ఇంకా ఎన్నో మీకోసం రాబోతున్నాయి. వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్యలో జరిగిన ఘోర సంఘటనల తర్వాత భరతుడు అన్నయ్య రాముని కోసం అడవిలోకి ప్రయాణమయ్యాడు. తన తల్లి కైకేయి చేసిన దుర్మార్గాన్ని తెలుసుకుని భరతుని హృదయం నెమలి పిట్టకీరల చితికిపోయింది. భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠ మహర్షి, ఇతర మంత్రిమండలి వాళ్లంతా కలిసి రథాలపై అడవిలోని రాముని శిబిరానికి వెళ్లారు. చిత్రకూటానికి చేరిన వారు రాముని దర్శించగానే భరతుడు కన్నీటితో రాముని పాదాలకు లంపటానికి వెళ్లాడు. అన్నయ్య, తల్లి చేసిన తప్పు నాకైతే తెలియదు. దయచేసి తిరిగిరా, నీవు లేకపోతే అయోధ్యే లేదు. రాముడు బంధువులను చూసి ఆనందించాడు. కాని ధర్మమే తన ప్రథమ కర్తవ్యం అని స్పష్టంగా చెప్పాడు. భరత, నాకు పితృ ఆజ్ఞ ధర్మం ముఖ్యము. 15 సంవత్సరాల అరణ్యవాసం నేను తప్పకుండా పూర్తి చేస్తాను. భరతుడు ఎంతో బాధతో, నిరుత్సాహంతో ఇలా అన్నాడు. అన్నయ్య, నీవు తిరిగి రావడం లేదు కదా, అయితే నీ పాదుకలను నాకు ఇవ్వు, అవే నా పాలనా చిహ్నాలు. రాముడు తన పాదుకలను అర్చించి భరతునికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలను తీసుకుని నందిగ్రామానికి వెళ్లి వాటిని రాజసింహాసనంపై ఉంచాడు. తాను తాడితో కట్టిన వలకాలు ధరించి తపోనిష్టతో రాముని ప్రతినిధిగా పాలించాడు. అతని పాలన ధర్మ పాలనగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఎపిసోడ్ మనకు నేర్పేది ఏమిటంటే, ధర్మం కోసం రాముడు ఎంత పట్టుదలగా ఉన్నాడో, రాముని కోసం భరతుడు ఎంత త్యాగం చేశాడో. ఇది సోదర ప్రేమ, భక్తి, ధర్మబద్ధతకి శాశ్వత గుర్తుగా నిలిచిపోయింది. ఈ కథ కేవలం పౌరాణిక గాథ కాదు, మన కుటుంబ బంధాల విలువ, మన విలువల పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తుచేస్తుంది. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చిన ఘటన కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.